ఈరోజు ఆలోచన చెయ్యండి. వినొద్దు అన్న మాట ఏ మాట అయితే నేను కలవరపరుస్తుందో, దిగులు పరుస్తుందో, నీ భక్తిని పాడు చేస్తుందో, నీ విశ్వాసాన్ని పాడు చేస్తుందో, నీ పరిశుద్ధతను పాడు చేస్తుందో, నీ పరిచర్య నుంచి నేను దూరం చేస్తుందో ఆ మాట వినొద్దు. పెడచెవిని పెట్టాలి అలాంటి మాటలు. ఏ మాట అయితే దేవునికి దగ్గర చేస్తుందో, ఏ మాట అయితే నీ పరిశుద్ధతను పెంచుతుందో, ఏ మాట అయితే స్థానిక సంఘానికి నువ్వు నమ్మకస్తుడిగా నిలబడుతుందో, ఏ మాట అయితే స్థానిక సేవకునికి నిన్ను దగ్గరగా చేస్తుందో ఆ మాటలు మాత్రమే నువ్వు వినాలి. ఎందుకంటే ఆ మాటలు నిన్ను కడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏది పడితే అది వినకూడదు, ఏది పడితే అది తినకూడదు, ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు. కాళ్ళు బాగానే ఉన్నాయి కదా అని చెప్పి, బండిలో పెట్రోల్ ఉంది కదా అని చెప్పి, ఏమంటే సెల్ ఫోన్లో బ్యాలెన్స్ ఉంది కదా, డేటా ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది తిరగేసేయకూడదు. కొన్ని తిరగేస్తే నిన్ను జైలుకి తీసుకెళ్తారు సంఖ్యలేసి, తెలుసా నీకు? కాబట్టి దేవుని ఎదుట ప్రియులారా, మనుషులు మోసగించలేకపోతున్నారు ఈ దినాల్లో. దేవుణ్ణి ఎలా మోసగించగలవు నువ్వు? భాగ్యం దేవుడిచ్చాడు. ఈ భాగ్యాన్ని నీవు కాపాడుకోవాలి, ఈ భాగ్యాన్ని నువ్వు వృద్ధి చేసుకోవాలి, ఈ భాగ్యాన్ని నువ్వు కొనసాగించుకోవాలి.